వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పరిగి మండలం ఎర్రగుంట గ్రామంలో కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి 20,000 ఇస్తాను అని చెప్పిన మాటను నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం మొదటి విడతలో 7,000 రూపాయలు ప్రజలకు అందడంతో గ్రామంలోని నాయకులు కార్యకర్తలు కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మరియు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్కి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే మాకు ఈ పథకం చాలా ఉపయోగపడింది. చంద్రబాబు నాయుడు సంవత్సరానికి 20,000 రైతులకు ఇస్తున్నాను అన్న మాటను నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం అని వారు తెలిపారు. అలాగే మొదటి విడత డబ్బులు వేయడం చాలా ఆనందంగా ఉంది అని గ్రామ రైతులు ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా లబ్ధి పొందిన రైతులు ఆనందంగా ఉన్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 తాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అన్నదాత సుఖీభవ సందర్భంగా ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. ఈ అభిషేకం పాలాభిషేకం చంద్రబాబు నాయుడుకి నరేంద్ర మోడీ సార్ గారికి అన్నదాత సుఖీభవ సందర్భంగా పాలాభిషేకం చేస్తూ ఉన్నాం. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు వీళ్ళు. ముఖ్యమంత్రి గారు రైతుల బాధల గురించి అర్థం చేసుకొని ఈ కష్టకాలంలో రైతుల ఖాతాలకి 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అదే సందర్భంగా ఈరోజు అందరికీ పాలాభిషేకం చేస్తాను. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. నారా చంద్రబాబు నాయుడు మన లోకేశన్న గారికి పవన్ అన్న గారికి మన పెనుగొండ నియోజకవర్గము సవితమ్మక్క గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా విశేషం ఏమంటే మన రాష్ట్రానికి చెప్పిండే పథకాలన్నీ అన్నదాత సుఖీభవ లేట్ అయినా చిన్న చిన్న ఇంతకు ముందు చేసిన పథకాలన్నీ ఇడిచిన్నారు. కానీ లేట్ అయినా ఇప్పుడు ఇంకా మన సంవత్సరం వేయాల్సింది కూడా ముందుకు వేసి తీరుతారు కూడా అది. కాబట్టి ఇప్పుడు ఏమన్నా పథకాలు సూపర్ 6 పథకాలన్నీ హామీలు ఇచ్చేసినారు. ఇంకొకటి ఉంది, అదేమంటే మహిళలకి ఆగస్టు 15 బస్సు ఉచిత ప్రయాణం ఇడుస్తూ ఉన్నారు. అది కూడా అయిపోతుంది. ఇవన్నీ అయిపోయింది పథకాలన్నీ. ఇంకా అయితే పెండింగ్ అయితే ఇంకేమీ లేవు, పథకాలన్నీ ఇడిచిన్నారు. కాబట్టి మనందరి తరఫున మన నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ రైతులకు అన్నదాత సుఖీభవ 7,000 రూపాయలు, మన సీఎం సార్ 5,000, మోడీ సార్ 2,000 కలిపి 7,000 రూపాయలు ప్రతి రైతు ఖాతాలోకి వేయడం జరిగింది. రైతాంగం చాలా కష్టాల్లో ఉందని గ్రహించి మన సీఎం సార్ గారు వ్యవసాయాన్ని ముందు అడుగుగా నడిపించాలని ఆయన ప్రయత్నం చేస్తూ రైతాంగాలకు 20,000 కట్టించడం జరిగింది. అది 3 విడతల్లో 20,000 రైతాంగానికి వేస్తాడు. అలాగే ఈ కష్టకాలంలో రాష్ట్రం అప్పుల బారిలో ఉన్న ప్రతి ఒక పథకాన్ని ఒక విధానంలో నడిపిస్తూ అభివృద్ధిని ముందుకు నడిపిస్తూ పథకాలని నడిపిస్తూ అలాగే రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ అమరావతిని నడిపిస్తూ అమరావతి రాజధానిని అభివృద్ధి పథంలో నడిపిస్తూ అన్ని విధాలుగా అందరికీ ఏమి ఇబ్బంది లేకుండా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనకు ప్రత్యేక రాష్ట్రం తరఫున ధన్యవాదాలు. అలాగే మన శాసనసభ్యురాలైన మన మంత్రి సవితమ్మ గారు కానీ ఆమె కానీ సేవా రంగంలో కానీ అభివృద్ధి పథకంలో కానీ బడుగు బలహీన వర్గాలకి వెంటుండి నడిపిస్తూ
ఆమె కానీ మన నియోజకవర్గానికి మంచి సహకారం అందిస్తోంది. అలాగే ఈరోజు మంచి శుభదినం. వారికి మా గ్రామం తరఫున ఈ కార్యక్రమంకి వచ్చిన రైతులకు మరియు సచివాలయ సిబ్బందికి కానీ అందరూ సహకరించినందుకు మా గ్రామం తరఫున ధన్యవాదాలు.